హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేనైతే కొరమేల చేపలు ఇంకా గడ్డి మోసు, ఫస్ట్ది వచ్చి గడ్డి మోసు వైట్గా ఉంది, మధ్యలో మిడిల్ వన్స్ వచ్చి కొరమేల చేపలండి, లాస్ట్ వన్ వచ్చి జిలేబీ అండి. ఒకటే ఈ మొత్తం 50 రూపీస్కి ఇచ్చాడండి. మా ఊరిలో కొరమేల చేపలు అంటే బతికున్నాయండి, చాలా టేస్ట్గా ఉంటాయి. కొరమేలతో ఇంకా పులుసు ఫ్రై చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి ఎంత క్యూట్గా బ్లాక్గా ఉన్నాయి, అందంగా ఉన్నాయి కదా. తర్వాత కొరమేలండి పులుసు పెట్టేశాను. పులుసు పెట్టేసుకొని మనం టమాటా రసము, ఇంకా టమాటా, ఇంకా పచ్చిమిర్చి, ఇంకా చింతపండు రసం, ఉప్పు, పసుపు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసుకొని కలిపేసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని లాస్ట్లో మనం దించేటప్పుడు ఉల్లిపాయలును ఇంకా పచ్చిమిర్చి వేసేసుకోండి, సరిపోతుంది. అలా చేస్తే టేస్టీగా ఉంటుందండి. మిక్సీలో మాత్రం మన టమాటా, ఇంకా అల్లం వెల్లుల్లి, ఇంకా లవంగా, కొంచెం చెక్క అవన్నీ వేసేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. చిక్కదనం అనేది వస్తుందండి. ఇది లాస్ట్లో వేయండి. దించేటప్పుడు కొత్తిమీరను ఉల్లిపాయలు వేసేసుకుంటే రెడీ అయిపోయిందండి కొరమేల పులుసు. సూపర్ టేస్టీగా ఉంటుంది. తర్వాత చూడండి కొన్ని ముక్కలు తీసి నేనైతే ఏం చేశానంటే ఫ్రై చేద్దామని పెట్టాను. 4 ముక్కలు కొరమేల ముక్కలు, ఇంకా జిలేబీ అండి, ఒక గడ్డి మోసు చేప ముక్క పెట్టి ఇప్పుడు మనం ఫ్రై చేద్దామండి. చూడండి, ఇందులో ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపేసుకోవడమేనండి. టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసేసుకొని నూనె వేడెక్కాక ఫ్రై చేసేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటాయి కొరమేల చేపలు, ఇంకా గడ్డి మోసు, ఇంకా జిలేబీలు కూడా చాలా చాలా బాగుంటాయి. టేస్టీగా ఉంటాయి. చేపలు తింటే ఆరోగ్యం అండి, తినండి. అప్పుడప్పుడు తింటుంటే రుచిగా టేస్టీగా ఉంటాయి. 50 రూపీస్కే వచ్చినాయి కాబట్టి చేయడం జరిగింది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నాయి. బతికున్న చేపలు. చాలా చాలా బాగున్నాయండి. ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టుకోండి. కొంచెమే ఆయిల్ వేసుకున్నాను నేను, 4 ముక్కలే ఉన్నాయి కాబట్టి. ఈ కొరమేల పులుసు ఈ వైట్ రైస్లోకి ఫ్రై కలుపుకొని తింటుంటే సూపర్గా ఉంటుందండి. ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అదుర్సండి, మళ్ళీ తినాలనిపిస్తుంది. ఎప్పుడు బతుకున్న చేపలే తెచ్చుకోండి. నా వీడియోని లైక్